అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి, నేను ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ డాక్టర్ విజయ నిర్మల అండ్ మేడం డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మేడం డాక్టర్ అరుణశ్రీ మేడం. మమ్మల్ని ఇద్దరిని డిఎంఎన్హెచ్ఓ గారు ఇక్కడ నిన్న జరిగిన డెలివరీ ఇన్సిడెంట్ దాని గురించి ఎంక్వైరీ చేయమని పంపించారు. సో ఇక్కడ ఒక ఆదివారం రోజు రొటీన్గా ఉండే స్టాఫ్ నర్సులు వాళ్ళ డే ఆఫ్లో ఉండటం బట్టి అడ్జస్ట్మెంట్లో ఏఎన్ఎంని రిలీవర్గా వేశారు. ఆమె డ్యూటీకి 6:30కి వచ్చింది. దాదాపు 11:30 వరకు 12:30 వెయిట్ చేసినా కూడా డ్యూటీకి పోస్ట్ చేసిన ఆఫీస్ సబార్డినేట్ రాకపోవటం వల్ల ఆమె వాళ్ళ హస్బెండ్ని పిలిపించుకుంది వెనక్కి. ఆయన వచ్చే వరకు ఆమె వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉన్న ఫ్రెండ్ హౌస్కి వెళ్ళింది. దాదాపు 1 అవర్ తర్వాత వాళ్ళ హస్బెండ్తో పాటు తను మళ్ళీ వెనక్కి వచ్చింది. ఈ టైంలోనే ఒక డెలివరీ కేసు వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆమె రావటంలోనే బాగా ఎక్కువ నొప్పులతో వచ్చేసారు. సో అక్కడ లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసే లోపే ఆమెకు ఎక్కువ పెయిన్స్ వచ్చేసి ఆ దారిలోనే అక్కడ పడుకుని పోయారు. సో ఈమె డెలివరీ లేబర్ రూమ్ నుండి అన్ని సామాన్లు అవి తీసుకుని అక్కడే డెలివరీ చేశారు. ఆ డెలివరీ చేసిన తర్వాత మదర్ని బేబీని డెలివరీ రూమ్కి తీసుకెళ్ళి అన్ని కావాల్సిన ఇంజక్షన్లు అన్ని సాఫ్ట్ చేయటాలు అన్నీ చేసింది. వాళ్ళ కేర్ అంతా కూడా తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ మాకు నైట్ ఉండాల్సిన 2 కాంటింజెంట్ వర్కర్స్ని గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 61 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరినీ టర్మినేట్ చేయమన్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని తీసివేయటం వలన మాకు ఇక్కడ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. అది కనుక మాకు ఫిల్ చేయమని వెంటనే ఆర్డర్ వస్తే డిఎంఎన్హెచ్ఓ గారు రెడీగా ఉన్నారు వాళ్ళు తీసుకోవడానికి. తర్వాత మేము గ్రామ పంచాయతీ నుండి ఒక తీర్మానం చేసి మాకు ఎవరినన్నా ఇట్లా వాళ్ళు ఎవరైనా వచ్చే వరకు ఇద్దరిని స్వీపింగ్కి అండ్ మాపింగ్ చేయడం కోసం ఒక అసిస్టెన్స్ కావాలని చెప్పి మేము తీర్మానం చేసి ఇవ్వమని మేము సార్కి లెటర్ రాయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఫర్దర్గా ఇట్లా ఒక్కళ్ళే ఉండటం వల్ల ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఒక డ్యూటీ రోస్టర్ వేసాము. 2 ఏఎన్ఎంస్ని 2 స్టాఫ్ నర్సులు తీసుకుని రొటేషన్లో వాళ్ళని నైట్ డ్యూటీలో 2 ఉండేలాగా ప్లాన్ చేసి రోస్టర్ వేసాము. ఇక్కడ నుండి ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తాము. ప్రస్తుతం డెలివరీ అయిన కేసు 2 సేఫ్గా ఉన్నారు, మదర్ బేబీ. రిపీట్ కాకుండా చూడటానికి ట్రై చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.